మనమైతే ప్రజెంట్ ఇప్పుడు బుషి డ్యామ్ దగ్గర ఉన్నాము. లయన్ టైగర్ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ బుషి డ్యామ్కి వచ్చాము మనం. ఇది 4.2 కిలోమీటర్స్ లయన్ వ్యూ పాయింట్ నుంచి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కొంచెం డిస్టెన్స్ వాక్ చేస్తే మనకి బుషి డ్యామ్ వస్తుంది. ప్రజెంట్ అయితే మనం బుషి డ్యామ్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్లో షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం షూస్ ఇక్కడ ఇచ్చేసి మనం చెప్పులు రెంటల్ తీసుకోవచ్చు. చెప్పులు రెంటల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా ఉన్నాయి. సో షూస్తో వెళ్తే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ చెప్పులు రెంటల్ దొరుకుతాయి. 30 రూపీస్ ఈచ్ వన్ ఛార్జ్ చేస్తున్నారు చెప్పులకి. పర్లేదు, తక్కువే ఛార్జ్ చేస్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు అక్కడ రెంటల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ రూమ్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు, కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ వీకెండ్ అవ్వడంతో క్రౌడ్ అయితే చాలా ఉంది. మనం ప్రజెంట్ అయితే డ్యామ్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఫ్యూ మినిట్స్ వాక్ డ్యామ్కి. మనం డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం పదండి. ఇప్పుడే మనం డ్యామ్ దగ్గర రీచ్ అయిపోయాము. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఇక్కడ అందరూ సాంగ్స్ పట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి స్టెప్స్లో కనిపిస్తుంది చూసారా, అది డ్యామ్. దీని టాప్లో వాటర్ ఉంటాయి. అక్కడ నుంచి ఫ్లో వస్తూ ఉంటుంది, వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది చూడడానికి. మీకు టాప్ దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఉందో చూపిస్తాం. చూసుకోవచ్చు మీరు కూడా, డ్యామ్ అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ వాటర్తో. చూడండి డ్యామ్ వ్యూ. మేము మా వెహికల్ దగ్గర రిటర్న్ అవుతున్నాము. మన నెక్స్ట్ కందల వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం కందాల స్టార్ట్ అయిపోయాము. ఇది బుషి డ్యామ్ దగ్గర నుంచి 9 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది జర్నీ. సో డైరెక్ట్గా మనం కందాల దగ్గర కలుసుకుందాం. లాంగ్ వీకెండ్ అవడంతో ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. ఒక 20 మినిట్స్ మేమైతే స్ట్రక్ అయిపోయాం. జస్ట్ ఇప్పుడే వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. సో లేట్ అవుతుంది కందాల వెళ్ళేసరికి. డైరెక్ట్ మనం కందాల వెళ్ళే కలుసుకుందాం కదండి. ఇప్పుడే మనం కందాల వచ్చేసాము. ట్రాఫిక్ చాలా ఉంది. సో చాలా లేట్ అయింది కందాల రావడానికి. ఆల్మోస్ట్ 40 మినిట్స్ తీసుకుంది కందాల రావడానికి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. లాంగ్ వీకెండ్తో జనాలు చాలా ఉన్నారు. సో ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇప్పుడైతే మనం కందాల వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ కందాల వ్యూ పాయింట్ నుంచి మంకీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ అయితే కందాల వ్యూ పాయింట్ చూసుకుందాం, తర్వాత మంకీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ అయితే కందాల వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళు పార్క్ చేసిన దగ్గర నుంచి వ్యూ పాయింట్కి ఎంతో దూరం ఉండదు, దగ్గరే ఫ్యూ మినిట్స్ వాక్ అంతే. చూడడానికి అయితే చాలా బాగుంది. లొకేషన్స్ మాత్రం వచ్చేటప్పుడు మాత్రం మా కొండలు అవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. చెప్పడం కంటే చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా బాగుంది. ఎంత బాగుందని మీరే చూడండి. చూసారు కదా కందాల వ్యూ పాయింట్. మన నెక్స్ట్ మంకీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. కందాల వ్యూ పాయింట్ దగ్గర నుంచి మంకీ వ్యూ పాయింట్ దగ్గరే, ఫ్యూ మినిట్స్ వాక్, అది కూడా ఎంతో డిస్టెన్స్ ఉండదు. నెక్స్ట్ మంకీ వ్యూ పాయింట్ చూసుకున్నారు. మంకీ వ్యూ పాయింట్ దగ్గర టన్నల్లో నుంచి వెహికల్స్ వస్తుంటాయి. ఆ సీనరీ చాలా బాగుంటుందంట. అసలు చూసేద్దాం మనం కూడా. మంకీ వ్యూ పాయింట్ రీచ్ అయ్యాము. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి, ఆ టన్నల్స్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ హౌసెస్ కానీ, లొకేషన్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా నాతో పాటు వ్యూ ఎంజాయ్ చేసేయండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.